హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో గురుగ్రహం అశ్విని నక్షత్రాన్ని వదిలి భరణి నక్షత్రంలో 72 రోజుల పాటు ఉండబోతుంది. అందువల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. గురుగ్రహం యొక్క మార్పు కారణంగా మేషరాశి వారికి ఈ 72 రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి 7వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. అందువల్ల వీరికి ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే వాటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో విద్య, ఉద్యోగం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారాలు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో విదేశాలలో ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మేషరాశి వారికి గురుగ్రహం 12వ స్థానంలో ఉండడం కారణంగా ఈ సమయంలో కుటుంబం పరంగా అధిక ఖర్చులు ఉంటాయి.